బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. ఒక ఆదివాసీ బిడ్డ అని కూడా చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ములుగులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీతక్క. ఆదివాసీ బిడ్డనే నన్ను టార్గెట్ చేసి మిడతల దండును ములుగుకు పంపిస్తున్నావా కేటీఆర్? సమ్మక్క సారక్క వారసులం, మా జోలికొస్తే నాశనం అయిపోతావని విరుచుకుపడ్డారు. మేమెవరిని జైలుకు పంపించామో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడబిడ్డలంటే కేటీఆర్కు ఎందుకు గిట్టదని నిలదీశారు. నేనేమైనా తప్పు చేస్తే అసెంబ్లీలో నిలదీయాలని సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. ఒక ఆదివాసీ బిడ్డని కూడా చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ములుగులో ఏర్పాటు చేస్తున్న ప్రెస్ మీట్లో కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీతక్క. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేసి మిడతల దండును ములుగుకు పంపిస్తున్నావా కేటీఆర్? సమ్మక్క సారక్క వారసులం, మా జోలికొస్తే నాశనమైపోతామని విరుచుకుపడ్డారు. మేమెవరిని జైలుకు పంపించామో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడబిడ్డలంటే కేటీఆర్కు ఎందుకు గిట్టదని నిలదీశారు. నేనేమైనా తప్పు చేస్తే అసెంబ్లీలో నిలదీయాలని సీతక్క పేర్కొన్నారు. మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని వందల మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదేసుకున్నాం. మరి మీరెందుకు వేసుకోవచ్చు కదా. అప్పటికప్పుడు జరిగిన నష్టమే ఉంది. ఆడ ఏమన్నా శవం ఉందా? నిజంగా శవం ఉంది. శవం అడ్డం పెట్టుకొని చేస్తే ఏదో మరి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శవం కూడా లేదు, ఆడ కనీసం పోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డ వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపిరు, ఇద్దరు మంత్రులు. మరి అదేవిధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం. చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అటేడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లెక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేదు. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే